ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అంటే చాలా విశిష్టమైంది. రకరకాల పూలతో అన్నీ ఒక దగ్గర చేర్చి బతుకమ్మని పేర్చుకుంటాము, గౌరమ్మను పూజిస్తాము. 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటాము. పెత్తర అమావాస్య రోజు అటుకుల బతుకమ్మతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిస్తాము. కానీ తెలంగాణ రాష్ట్రం అంతటా దీన్ని దసరా ముందుగా జరుపుకుంటారు. మా మిట్పల్లి పరిసర ప్రాంతాల్లో మాత్రం దసరా తర్వాత జరుపుకుంటాము. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఆడపడుచులను ఆహ్వానించడం కోసం మేము తర్వాత జరుపుకుంటాము. వారిని ఆహ్వానించి ఆడుతూ పాడుతూ బతుకమ్మ శోభాయాత్రని నిర్వహించి నిమజ్జనం చేస్తాము. అలాగే గౌరమ్మను చేసుకొని పూజించి నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత దాన్ని అందరము పూసుకుంటాము. ఈ పండగ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ తొలిగా అమావాస్య రోజున మొదలుకొని దుర్గాష్టమికి ముందుగా ఒకరోజు ముందుని ఆడపడుచులందరూ సెలబ్రేషన్ 9 రోజులు బతుకమ్మని కొనసాగించి మరి నిమజ్జనం జరుపుకోవడం సత్తిపిండితో చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది 9 రోజుల బతుకమ్మగా ఆనవాయితీ. అటుకుల బతుకమ్మగా తొలి రోజు స్టార్ట్ అయ్యి ముద్దపప్పు బతుకమ్మగా 2వ రోజు, బడ్రమ్మ బతుకమ్మగా 3వ రోజు, నానబియ్యాల బతుకమ్మగా 4వ రోజు, 5వ రోజు అలిగిన బతుకమ్మగా మరియు బతుకమ్మగా సద్దెల బతుకమ్మగా మరియు సద్దుల బతుకమ్మగా నెలకొని బతుకమ్మ పండుగ కొనసాగింపు అనేది జరుగుతుంది. అందరము దేవుళ్ళకి పూజకి పువ్వులని వాడతాం. మరి దీని ప్రత్యేకత ఏంటి అని అంటే పువ్వులకే పూజ కల్పించి మరి ఆడపడుచులందరికీ పసుపు కుంకుమలని గౌరవంగా గౌరమ్మ మరి మనకి ఇచ్చే విధంగా ఆనవాయితీలో భాగంగా మరి అక్క చెల్లెలందరూ ఆడపడుచులు ముసలి ముతకాని లేకుండా మరి పెట్టెల్లో ఉన్న బట్టలని తీసి మరీ ముందుకు తీసుకొచ్చుకొని ఈ పండగను వేల చేతులతోటి చప్పట్లతో ఆదరణలోకి తీసుకొచ్చి మరి మనము ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చాలా అంగరంగ వైభవంగా ఆనందంగా జరుపుకుంటాం. కనుక ఆడపడుచులది తొలి పండగ అని దీనికి ప్రసిద్ధిగా పేరు. అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అర్గుల భూలక్ష్మి, మెట్పల్లి. బతుకమ్మ పండుగ అంటేనే పూల పండుగ, స్త్రీల పండుగ. స్త్రీలంతా ఆనందంతో నవ్వుతూ వేడుకగా జరుపుకునే పండుగే బతుకమ్మ పండుగ. మరి ఈ బతుకమ్మ పండుగను మెట్పల్లి ఈ ప్రాంతాల్లో దసరా తర్వాత ఎందుకు చేసుకుంటారు అంటే ఈ బతుకమ్మ సద్దుల బతుకమ్మ అనేది చాలా విశిష్టమైనది. ఏ పండుగ అయినా ఇంట్లో ఆడపడుచులుంటేనే ఆ పండుగకు ప్రత్యేకత వస్తుంది. అయితే దసరా ముందు ఆడపడుచులు రారు కాబట్టి దసరా తర్వాత ఆడపడుచులను పిలిచి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.